నేడు ఏపీ వ్యాప్తంగా ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లో జరిగే పింఛన్ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. స్వయంగా పింఛన్ పంపిణీ చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి 2730 కోట్ల పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది. నేడు ఏపీ వ్యాప్తంగా ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లో జరిగే పింఛన్ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. స్వయంగా పింఛన్ పంపిణీ చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి 2730 కోట్ల పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, పింఛన్ల పంపిణీ ఎలా కొనసాగుతుంది? రాత్రి పెన్షన్ల పంపిణీ ఒక రోజు ముందుగానే భారీ ఎత్తున పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. నిన్ననే అంటే శుక్రవారమే పెన్షన్లకు సంబంధించినటువంటి సొమ్ముని ఆయా అధికారులకు కేటాయించారు. ప్రధానంగా చూసుకుంటే కనుక జిల్లాల వారీగా కూడా ఇప్పటికే పెన్షన్ల పంపిణీ దాదాపుగా 45 నుంచి 50% వరకు కూడా పూర్తవుతున్నట్టుగా చెప్తున్నారు. ఇంకోవైపు పెద్ద ఎత్తున వర్షాలు, భారీ ఎత్తున నిన్నటి నుంచి వర్షాలు కూడా కురుస్తుండటంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అన్ని వైపుల నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్హులైనటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్లి ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జిల్లాల వారీగా కూడా ప్రత్యేకమైనటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేసుకుని పెన్షన్ల పంపిణీ పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. దీంతో పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి అంశం చాలా కోలాహలంగా సాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద ఎత్తున పెన్షన్లు పంపిణీ చేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. జిల్లాల వారీగా కూడా దాదాపుగా 8 జిల్లాల్లో 50% పైన పెన్షన్ పూర్తయినట్టుగా సమాచారం అందుతుంది. దీంతో అధికారుల కృషి పెన్షన్ పంపిణీకి సంబంధించినంత వరకు కూడా జరుగుతున్నటువంటి అంశాలను ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. జిల్లాల వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతి జిల్లాలో కూడా పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి అంశాలను అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఈ రోజంతా కూడా ఉంది. రేపు ఆదివారం సెలవు కావడంతో అవసరమైతే తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సోమవారం కూడా పెన్షన్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ హరీష్. నేడు ఏపీ వ్యాప్తంగా ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లో జరిగే పింఛన్ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. స్వయంగా పింఛన్ పంపిణీ చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి 2730 కోట్ల పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది.